భార్య వచ్చి తన భర్తను చూసి, మై డియర్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నదంట. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని అంటే, భర్త అన్నాడంట, రియల్లీ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ యూ అన్నాడంట. అర్థమైంది కదా మీకు? భార్య ఏమో ఒకలా ఉంటుంది, భర్త ఏమో మరొకలా రెస్పాండ్ అయ్యాడు. నిన్ను చూస్తే నాకు గర్వం వేస్తుందని పెద్ద ఆయన అంటున్నాడంట, నిన్ను ఇంతకాలం భరించినందుకు నేను అలసిపోయాను జీవితంలో అన్నాడంట. నేను చాలా టైర్డ్ అయిపోయాను డియర్ అంటే, అది ఆవిడ కూడా అర్థం చేసుకుంది. నాకు తెలుసు కొన్నిసార్లు నేను మీకన్నా చాలా గొడవలు మారిగా ఉంటాను, అయినా మీరు దీర్ఘశాంతం నన్ను సహించుకోబట్టే మీరు నాతో కలిసి ఉండగలిగారు, అందుకనే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నాను అన్నదంట తిరిగి ఈవిడ. చూశారు కదండి ఒక్క మాటలో. సో ఫ్యామిలీ అన్న తర్వాత చాలా ఉంటూ ఉంటాయి. కలిసి ఒక కుటుంబం వెళ్తుందంటే ఒడిదడుగులు లేవేమో అనుకోవద్దు, ఎన్నో ఉంటాయి. అన్నిటినీ కూడా వారు సహించుకుంటూ, ఓర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, క్రైస్తవులైతే ఆ దేవుని మాటను బట్టి క్షమిస్తూ, ఓర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దానివలన ఈ లోకంలో 50% ఆఫ్ పీపుల్ డైవర్స్ అనే దాని వైపు వెళ్తున్నారు. అది క్రైస్తవ వ్యవస్థలో తక్కువగా ఉంది, ఎక్కువగా లేదు. దానికి గల కారణం ఈ దైవ వాక్యాన్ని గణపరచడం వలన మాత్రమైనది. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి హృదయంలో హత్తుకోవటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. 127 కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాను ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును